ఎడారిలో సెలయేళ్ళు. జనవరి 25వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. 23వ కీర్తన 4వ చరణం. మా నాన్నగారిది ఓ పల్లెటూరు. ఆ ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న అల్మెరా ఉంది. దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతి కర్రలు భద్రంగా ఉన్నాయి. సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటాము. అక్కడుండేటప్పుడు నేను మా నాన్నగారు అల్మెరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకుని షికారుకి బయటకు వెళ్ళేవాళ్ళం. ఈ సందర్భాల్లో దుడ్డు కర్ర గురించి వాక్యం నాకు గుర్తుకు వచ్చింది. యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుమంటూ ఉన్నప్పుడు, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డు కర్రలా ఆదరించేది. చెడు వర్తమానమునకు అతడు భయపడడు, అతని హృదయం దేవుని నమ్ముకొని స్థిరముగా ఉన్నది అనేది. మా కుమారుణ్ణి యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది. వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డు కర్ర దొరికింది. రాత్రంతయు విలాపముండెను, ఉదయముతో పాటు ఆనందం వచ్చెను అని. నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి. నాతో పాటు ఓ దుడ్డు కర్రను తీసుకువెళ్ళాను. అది నన్నెప్పుడూ ఆదరించక మానలేదు. నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియను. అవి మేలుకే గాని కీడు చేయనవి కావు. ప్రమాదం లేక అనుమానం అలుపుకున్న సమయంలో సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సాయంతో ముందుకి సాగిపోవడం నాకు తేలికయ్యింది. ఊరకుండుట ఎందే వారికి బలము కలదు. అత్యవసర పరిస్థితిలో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది. కాబట్టి నేను తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి అయ్యాను. మార్టిన్ లూథర్ భార్య ఒకసారి అంది, దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్టయితే ఫలానా కీర్తనలో ఫలానా విషయాలు ఉన్నాయని, ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుందని నాకెప్పటికీ తెలిసేది కాదు. క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. దేవుని దండం చిన్నపిల్లవాడిని శిక్షించి ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది. అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది. దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితిలో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు. దేవుడిప్పుడు తన దండంతో పాటు దుడ్డుకర్ర కూడా పంపుతాడు. నీ పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివియు నై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనం. రాతి బండలున్న దారి గుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహంగా నమ్ముదాం. మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.